హలో, వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. మీరందరూ తమిళ చూసి లోపలికి వచ్చారని నాకు అర్థమైంది. ఏంటీడు ఏం చెప్తున్నాడు అసలు? లైట్ ఇయర్కి అసలు జాతకానికి సంబంధం ఏంటని అనుకోవచ్చు, కానీ ఉంది, సంబంధం ఉంది. అదేంటో నేను చెప్తాను, మీరు విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ ట్రావెల్ చేస్తుందా? మీరు చేయట్లేదు ఏంటి? అలాగే లైట్ కూడా ట్రావెల్ చేస్తుంది. అది మనలా కాదండి బాబు, చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు అనమాట. ఏమంటే సెకండ్కి అంటే మీరు ఎప్పుడు చూసేది గంటకి 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు కాదు. అది గంటల లెక్క ట్రావెల్ అవుతాయి. ఇది మాత్రం సెకండ్ లెక్క ట్రావెల్ అవుతుంది. అంటే ఒక్క సెకండ్ మీరు ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచేలోగా లైట్ 3,00,000 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది అనమాట. సో అది ఒక్క లైటు ఒక్క సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని ఒక్క లైట్ ఇయర్ అని అంటాం. దీన్ని మనం క్యాల్కులేట్ కూడా చేయొచ్చు. ఎలాగంటే ఒక్క నిమిషంలో 60 సెకండ్లు ఉంటాయి, ఒక్క గంటలో 60 నిమిషాలు ఉంటాయి, ఒక్క రోజులో 24 గంటలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి క్యాల్కులేట్ చేయాలన్నమాట. అంటే 60 × 60 × 24 × 3,00,000. ఇదంతా క్యాల్కులేట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. దగ్గర 9 ట్రిలియన్లు అన్నమాట. అంటే 9.5 ట్రిలియన్ వస్తుంది. 9.5 ట్రిలియన్లు. అసలు 1 ట్రిలియన్ అంటే ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు అండి. మీరు చాలాసార్లు సినిమాల్లో వినే ఉంటారు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని. ఆ 1,00,000 కోట్లే. అది 9.5 ట్రిలియన్లు అంటే 9,50,000 కోట్ల కిలోమీటర్లు అనమాట. చెప్పడానికి నాకు ఏదోలా ఉంది, కానీ అంత డిస్టెన్స్ని లైటు ఒక్క సంవత్సరం పాటు ట్రావెల్ చేస్తుందండి. మీరు ఊహించుకోవచ్చు, అసలు ఏంట్రా బాబు, అసలు ఇదేం చెప్తున్నాడు, ఇన్ని లక్షల కిలోమీటర్లు అసలు నిజంగా లైట్ ట్రావెల్ చేస్తుందని. ట్రావెల్ చేస్తుంది. అసలు ఈ లైట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన సన్ దగ్గర నుంచి ఎర్త్కి లైట్ రావడానికి దగ్గర ఒక 8 నిమిషాలు 20 సెకండ్లు పడుతుందండి. అంటే లైట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 8 నిమిషాలు పడుతుంది. దీన్ని ఏయు అంటారు. అంటే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనమాట. దీన్ని ఏయు అంటాం. ఇది చాలా వరకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి. దీన్ని ఏయుతో క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు లైట్ మన మార్స్ మీదకి వెళ్ళడానికి, జూపిటర్ మీదకి వెళ్ళడానికి, సాటర్న్ మీదకి వెళ్ళడానికి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దానికి 8 మినిట్స్ అనుకోండి, అలాగే మార్స్ మీదకి ఒక పావు గంట పడుతుంది. అలాగే జూపిటర్ మీదకి వెళ్ళడానికి ఒక గంట, దాని తర్వాత ఒక సాటర్న్ మీదకి ఒక గంటన్నర 2 గంటలు అవుతుంది. అలాగా ఒక లైట్ మన సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళడానికి దగ్గర ఒక 5 గంటలు పడుతుందండి. సో ఇది లైట్ ఇయర్ గురించి బ్రీఫ్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మన మిల్కీ వే తెలుసుకుంటాం. ఇప్పుడు ఏంటి ఇది జాతకం అంటున్నాడు, ఏనే వదిలేసి చెప్తున్నాడు ఏంట్రా బాబు అని ఉంది. వస్తాను, దాని దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఈ 2 ముక్కలు చెప్పను అని కొంచెం వినండి. ఇప్పుడు మన మిల్కీ వే అనేది ఎంత పెద్దది అంటే అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, నేను కూడా చేసుకోలేను. ఒకసారి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి, అంటే ఒక లైట్ ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి ట్రావెల్ అవ్వడానికి దగ్గర అది మన మిల్కీ వేలో 1,00,000 లైట్ ఇయర్లు పడుతుందండి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి లైట్ ట్రావెల్ అవ్వడానికి 1 ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎంత డిస్టెన్స్ ఉందో మీరు ఊహించుకోలేరు, నేను కూడా ఊహించుకోలేను. అంత పెద్దది మన మిల్కీ వే. చాలామంది తెలుసు కదా, మిల్కీ వే అంటే తెలుగులో పాల పొంత అంటారు. మరి ఎందుకు ఆ పొంత అంటారు నాకు తెలియదు. బహుశా దీన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే ఈ పదం వచ్చింది అనుకుంటా. నాకు కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది పాల పొంత అనేది. ఇంకోటి, సో ఇప్పుడు ఇంత డిస్టెన్స్ ఉందండి. సో ఇందులోనే మన దగ్గరికి వస్తాం మన టాపిక్కి. మన నక్షత్రాలు కూడా ఉన్నాయి. అయ్యేనండి మన రాశులు. ఓకే, మన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. అప్రాక్సిమేట్గా చాలామంది చెప్తారు. చాలామంది ఏంటంటే ఒక నెంబర్ చెప్తారు. కొన్ని లక్షలు, కొన్ని వేలు, కొన్ని కోట్లు, కొన్ని ట్రిలియన్లు. ఎన్ని ఉన్నాయో ఇమాజిన్ చేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే అసలు ఇమాజిన్ చేసుకోలేము కూడా. ఇన్ఫినిట్ అనుకోండి, ఎందుకంటే మనం కౌంట్ కూడా చేయలేము, అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన జాతకం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ స్టార్స్ ఏదైతే ఉన్నాయో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లైట్ ఇయర్ అంటే అర్థమైంది కదా, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అవుతుంది, ఏంటి అని వగేరా. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్కి దగ్గరలో ఉంది ఒక స్టార్ ఉందండి. దాన్ని ఆల్ఫా సెంచురీ అంటారు. దీని పక్కన ఒక 2-3 స్టార్స్ కూడా ఉంటాయి. దీన్ని ఒక చిన్న క్లస్టర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పక్కనే ఉందండి, చాలా
ఎంతంటే జస్ట్ 4.2 లైట్ ఇయర్సే. చాలా దగ్గర అనుకోవచ్చు. చాలా దగ్గర, అక్కడే పప్పులో కాలేసారు. నేను చెప్తాను ఎంత దగ్గర అనేది. ఇప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో అది మన సన్ లైటు ఆ స్టార్ దగ్గరికి వెళ్ళడానికి దగ్గర దగ్గర 4.2 సంవత్సరాలు పడుతుందండి. చాలా సింపులే, 4 ఇయర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను, మామూలుగా చిన్న ఎగ్జాంపుల్తో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మన మనిషి కనిపెట్టిన వస్తువుల్లో ట్రావెల్ చేసే వాటిల్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే వాయేజర్ 1 అనమాట. నాసా వాళ్ళు సెప్టెంబర్ 5, 1977లో ఒక ప్రోబ్ని పంపించారు. అసలు ఆ ప్రోబ్ ఎందుకు పంపించారంటే మన సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళి అసలు అక్కడ స్టార్స్ ఎలా ఉన్నాయి, ప్లానెట్స్, మన మిల్కీ వే గురించి అసలు కొన్ని స్టడీస్ చేయడం కోసం పంపించారనమాట. అసలు ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుందో తెలుసా మీకు? ఒక గంటకి 38,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్లు అనమాట. చూడండి, 30,000 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర అసలు మీరు ఇమాజిన్ చేసుకోగలరా? మనం మహా అయితే ట్రావెల్ అయితే 100, 200, లేదంటే మనం ఇది ఏంటారు ఫ్లైట్లో వెళ్తే ఒక 1,500 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయొచ్చు. కానీ ఒక గంటకి 40,000 కిలోమీటర్లు. సో అసలు ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్న ఈ వాయేజర్ 1 అనేది మన సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళడానికి అసలు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? రోజులు కాదండి, సంవత్సరాలు పట్టింది. 1977లో పంపిస్తే అది 2012లో బయటికి వెళ్ళింది. అంటే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు పెట్టింది. 40,000 కిలోమీటర్ల గంటకి స్పీడ్తో వెళ్తున్న అంటే హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్స్లో ఫాస్టెస్ట్ థింగ్, వన్ ఆఫ్ ది. సో ఇది దగ్గర దగ్గర 35 సంవత్సరాలు పెట్టింది మన సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళడానికి. ఇంకా పక్కనే కదా ఉంది, మా 4.2 లైట్ ఇయర్స్ అనుకుంటున్నారేమో, ఇంకా దగ్గరికి వస్తామని అక్కడే పప్పులో గాలేశారు. మళ్ళీ దగ్గర దగ్గర కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ వాయేజర్ 1 అనేది పక్కనే ఉన్న స్టార్ దగ్గరికి వెళ్ళడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అది కూడా 40,000 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ అయితే. సో ఇది అండి బేసిక్గా చిన్న ఎక్స్ప్లెనేషను. అసలు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఈ జాతకాలు అంటే ఏరియస్, లేదంటే ఈ సర్ఫ్ గిర్ఫ్ ఉంటాయి కదా, మన తెలుగులో అయితే ఆ మేషరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, ఇవన్నీ స్టార్స్ చాలా అంటే చాలా చాలా డిస్టెన్స్ దూరంలో ఉన్నాయి. మీకు అంత డిస్టెన్స్ దూరంలో ఉన్నవి కూడా కనిపిస్తున్నాయంటే మీరు అసలు ఊహించుకోండి అవి ఎంత పెద్ద స్టార్సో. మన సోలార్ సిస్టంలో కూడా ఒక స్టార్ ఉంది తెలుసా? అది ఎవరో కాదు, మన సన్నే. మన సన్ కూడా ఒక స్టారే. సేమ్ అలాంటి స్టార్సే మనకి నైట్ టైం కనిపిస్తాయి. అవి కూడా స్టార్సే. అవి ఎంత పెద్దవి, ఎంత డిస్టెన్స్లో దూరంలో ఉంటాయనేది మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము. అదనమాట. ఇప్పుడు మన ఎర్త్ నుంచి చాలా దగ్గరగా ఉన్న ఒక రాశి గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఏరియస్ అనమాట, అంటే మేషరాశి. సో అది చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇది 66 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఒక లైట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 66 సంవత్సరాలు పడుతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా సరే 66 సంవత్సరాలు పడుతుంది. ఏమండి, మనిషి పుట్టింది ఎప్పుడు, పెరిగింది ఎప్పుడు, చచ్చింది ఎప్పుడు? 66 సంవత్సరాలు. మీరు అనుకోవచ్చు అసలు ఆ లైటు మన జీవితాన్ని ఎఫెక్ట్ ఎలా చేస్తుందని మీరు అనుకోవచ్చు. జాతకాలు ఎందుకు నమ్మకూడదు, ఎందుకు ఎఫెక్ట్ చేయవు అని చేస్తే అంటారు. ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. ఇప్పుడు లైట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, 3 లక్షల కిలోమీటర్లు. దానికన్నా ఫాస్ట్గా మూవ్ అయ్యేది ప్రపంచంలోనే కదా, విశ్వంలోనే కదా, నాకు తెలిసి అయితే అసలు ఏది లేదు. సో అంత ఫాస్ట్గా ట్రావెల్ అయ్యేది మనకి ఇక్కడికి రావడానికి 66 సంవత్సరాలు పడుతుంది. సో మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన మనుషులకి? సరే ఓకే, ఎఫెక్ట్ చూపించింది అనుకుందాం. ఇప్పుడు లైట్తో పాటు అసలు ఏమేమి వస్తాయి? మహా అయితే అల్ట్రారెడ్ యూవీ రేస్ అంటాము, లేకపోతే రేడియేషన్ అంటాము, లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాము. సరే అయితే ఓకే, అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకుందాం. సరే అయితే మరి అందరికీ ఒకేలా ఎఫెక్ట్ చూపించాలి కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎండలోకి వెళ్ళి ఉంచున్నాం అనుకున్నాం గంట సేపు, ఒళ్ళు కాలుతుంది కదండి. నాకు మహా అయితే ఒక 2 డిగ్రీలు ఎక్కువ, మీకు 2 డిగ్రీలు తక్కువ, అటు ఇటుగా ఉండొచ్చు, అంతేనా? ఇప్పుడు అంత దూరం నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్న లైటు ఇప్పుడు కరెక్ట్గా మన దగ్గరికి ఎలా వచ్చేసి పడుతుందండి? ఒకసారి మీరు కూడా ఊహించండి. ఇప్పుడు నేను దీన్ని చాలా వరకు ఎవరిని మనోభావాలు దెబ్బతినడం కోసం చెప్పట్లేదు. ఒకవేళ దెబ్బతింటే దానికి నేను ఏమీ చెయ్యలేను. ఏంటంటే ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా,
కాన్స్టెంట్గా అయితే ఉంటుంది కదండి, తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంత దూరం నుంచి ట్రావెల్ అయ్యి వస్తున్న లైటు ఒక మనిషి మీదకి ఎలాగ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీటి పేర్లు చెప్పి వీటికి ఇప్పుడు పుట్టగానే ఒకటికేమో 1 సంవత్సరం ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు, మీకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, అలా 100 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్ స్టేజెస్లో ఎలాగ ఎఫెక్ట్ చూపిస్తుంది. చూపిస్తే అందరికీ ఒకేలా చూపించాలి. పుట్టిన పిల్లకి 2 ఏళ్ళలోనే జాతకం రాసేస్తారు, వీడికి ఏళ్ళనాటి శైలి వచ్చింది అంటారు, వీడికి ఏమో యాగాలు చేయాలంటారు, హోమాలు చేయాలంటారు. వీడి ఇక్కడి నుంచి కూర్చొని అక్కడ ఉన్న అంత లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కంట్రోల్ చేసేసి మొత్తం రెమెడీ మొత్తం ఇచ్చేస్తుంటాడు అన్నమాట. చూడండి, అసలు ఇమాజిన్ చేసుకోలేరు మీరు మీ లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి అసలు మీరు ఎంత కోల్పోతున్నారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీని మీరు కోల్పోతున్నారు అన్నమాట. సో ఇదే కాదండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇంకొక రాశి క్యాన్సర్, అది నాదేనండి. ఒక 590 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఒక 600 వేసుకోండి. నేను పుట్టింది ఎప్పుడు, నేను చచ్చింది ఎప్పుడు, అసలు నేను బతికింది ఎప్పుడు, ఆ లైట్ ఇక్కడ రావడానికి 600 సంవత్సరాలు పడుతుంది. మా అమ్మ బాబు తీసుకెళ్ళి జాతకం చూపిస్తే వీళ్ళు ఏదో చెప్పారంటే ఇదే పోతాడు అదే పోతాడు ఇది అని చెప్పి, ఏమండి అసలు మీరు నమ్మశక్యంగా ఏమైనా ఉన్నాయి? అసలు నిజం చెప్తున్నాను, అసలు సైన్స్ అనేది ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు. ఈరోజు ఈ ప్రపంచంలో ఏది మీరు చూస్తున్నా అది ప్రతిదీ మనిషే కనిపెట్టాడు. చిన్న సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద రాకెట్లైనా, ఫోన్లైనా, టీవీలైనా, ఫ్రిడ్జ్ అయినా, ఫ్యాన్ అయినా, పెద్ద మెషిన్స్ అయినా సరే అది మనిషే కనిపెట్టాడు. సో మనిషి ఎంత డెవలప్ అయ్యాడనేది అది మీకు కూడా తెలుసు. ఇంకా మీరు మూఢనమ్మకాల్లో పడి వీటి వెనకాల వాటి వెనకాల వెళ్తే మాత్రం మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అవుతుంది. నేను దీనివల్ల ఎవరిని హర్ట్ చేయాలైతే ఏమనుకోవట్లేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రం షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ పేరే అది, నో ఎవ్రీథింగ్, అంటే అన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఇది ఒక సైన్స్, మన సైన్స్. దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా థియరీస్ ఉన్నాయి. అసలు ఏది ప్రాక్టికల్గా లేనిదే ఎవరు ఏది చెప్పరు. సో ఇదండి లైట్ ఇయర్ గురించి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు కొంచెం ఈజీగా అర్థం అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, ఇప్పుడు ఒక మనిషి ఒక నక్షత్రం మీద ఉన్నాడు, అంటే ఒక స్టార్ మన లాంటి. ఇప్పుడు మీ జాతకం, ఇప్పుడు నా జాతకం ఏంటంటే క్యాన్సర్ అనమాట. అంటే దాని తెలుగులో ఏమంటారు, వృశ్చికం కాదే, కర్కాటక రాశి. అక్కడ ఒక నక్షత్రం మీద ఉన్నాడు అనుకోండి, చాలా పెద్ద, అంటే ఎంతో పెద్ద గన్ను పెట్టుకొని నుంచొని ఉన్నాడు. అంటే ఇప్పుడు అది ఇంపాసిబుల్, కానీ మీరు ఊహించండి, ఇప్పుడు ఆ గన్ను అందులో నుంచి ఉన్న బుల్లెట్ లైట్ స్పీడ్తో ట్రావెల్ అయింది. ఇప్పుడు నన్ను ఆడు కాల్చాడు అనుకోండి, నేను భూమి మీద ఉన్నాను అనుకోండి, భూమి మీదే ఉండేది, ఇంకెక్కడ ఉండని చెప్పండి. సో నేను అలాగే ఒకే చోట ఉన్నాను కదా, అటు ఇటు తిరుగుతుంటాను కదా. ఇప్పుడు నిజంగా కానీ వాడు అక్కడి నుంచి ఒకసారి కాలిచ్చినా అది ఇక్కడ రావడానికి 600 సంవత్సరాలు పడుతుందండి. ఇమాజిన్ చేయండి, మీరు ఊహించుకోండి, అసలు ఇది ఇంపాసిబుల్. ఒక్క వ్యక్తిని, లేదంటే ఒక సర్టెన్ ఏజ్లో ఉన్న వ్యక్తులు కానీ, డిఫరెంట్ జనరేషన్ కానీ, అసలు మనిషి జీవితంలో అసలు ఈ నక్షత్రాలు కానీ, ఈ జాతకాలు కానీ ఎటువంటి ప్రభావం చూపించావు. ఇది రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చెప్పడం వల్ల అసలు ఎవరికి ఏ నష్టం కలగదని నేను అనుకుంటున్నాను. అయినా సరే మీరు హర్ట్ అయితే నేనేం చేయలేను. కావాలితే లైక్ డిస్లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయొద్దు. అంతకు మంచిగా నేను ఇంకేం చెప్పలేను, కానీ ఇది మాత్రం వాస్తవం. ఇదేండి లైట్ ఇయర్ గురించి, జాతకం గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేనేం చేయలేను. లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, లేదంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో చేయరా ఎదవా అని, అప్పుడు నేను చేస్తాను. మళ్ళీ ఇంకోసారి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. Until then, see you. Tata. Bye bye.